ఇదిగోనైనా నీ బిడ్డలు నిలబడి ఉండగా నచ్చండి ప్రభువా. అయ్యా నువ్వు చూస్తున్నావు జక్కయ్యను ఏ విధముగానైనా రక్షణ లేనప్పటికీ తనను పేరు పెట్టి పిలిచావు. ఇదిగో నీ బిడ్డలు నచ్చని ప్రభువా, నీ సన్నిధిలో నీ ప్రభావం నీ బలమును చూడాలని ఈ దినమును పరిశుద్ధాలయంలో వచ్చి ఉన్నావు. అయ్యా కీర్తనకారుడు అరేముడు వచ్చే బిడ్డ వచ్చిన ప్రకారం నీ బిడ్డలైనా నీ సన్నిధికి వచ్చి ఉన్నాడు. ఇదిగో నీ సన్నిధి నిలబడి ఉన్నాడు నచ్చని ప్రభువా. వారి హృదయాన్ని వారి ఆలోచన యావత్తు ఎరిగిన దేవుడు నచ్చనివా. ఇంకా నీ బిడ్డ రక్షణ తీసుకురండి. వారి హృదయాన్ని ముట్టనినైనా మరి ఏదైతే ఏ కార్యములైతే వారు ఆటంకపరుస్తున్నదో తల్లి ప్రభువా దాన్ని తీసివేసి నీవే నిజమైన దేవుడు అని రక్షకుడు అని వారు ఎరిగినైనా త్వరలో నీ యొక్క బిడ్డగా మార్చిన విధానం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డ రక్షణ పొంది కూడా ఇంకా పరిశుద్ధం లేక జీవిస్తున్నారేమో, లేకపోతే ఏదో ఒక కారణంతో ఏదో ఒక చూపుతోనైనా అయ్యా నీ సన్నిధిలో మేమైనా పరిశుద్ధి లేకుండా ఉంటున్నామేమో అని అతని బిడ్డ ఉంటున్నారేమో వారిని కూడా నైనా నీ యొక్క క్రీస్తు యేసు రక్తంలో ప్రోక్షయించండి నా తండ్రి. ప్రతి బిడ్డల పైనైనా నీ విలువైన రక్తంతో ప్రోక్షయించి కడిగి శుద్ధీకరించమని అయ్యా వారిని వారి కుటుంబాన్నైనా అయ్యా దీని ద్వారా ఏ ఆశలు ఆటంకములు ఆగిపోయినాయేమో వారిని సరిలో ఒప్పుకుంటున్నారు. ఒక్క నిమిషం మీ యొక్క మీ నిలబడిన స్థలంలోనే ఈ విధంగా అయ్యా మమ్మల్ని క్షమించిన దేవుని అడగండి. దేవుని క్షమాపణ గల హృదయం మనకు కావాలి. అయ్యా నేను పట్టుకుంటున్నామైనా క్షమించండి. ఓ క్షమాపణ ప్రోత్సహించండి. ఇంకా వదిలింపచేయండి. ఆశీర్వాదకరముగా ఏ విధమైతే జక్కయ్య మాట విని తన గృహానికి నువ్వు వెళ్ళావు, అదే విధముగా నీ బిడ్డల యొక్క జీవితంలోకి నువ్వు వస్తున్నావు. నీకు వందనములు అయ్యా. వారు ఆహ్వానించున్నారు నేను నిన్ను వెళ్తున్నావు, వారు ఆస్వాదిస్తున్నావు. నీకు వందనాలు చెల్లించుకుంటావు. యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి.